హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక మంచి ఇందిరమ్మ ఇంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు మన ఛానల్లో చూపించిన అన్ని ఇందిరమ్మ ఇళ్ళ కంటే టోటల్ డిఫరెంట్గా అండ్ రూమ్ సైజులు కూడా చాలా విశాలంగా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ రెండు ఇల్లు వచ్చేసి అన్నదమ్ములు అనమాట. సో తమ్ముడికి కాలనీ వచ్చింది. తమ్ముడు ఈ ఇటుకలు కనిపిస్తున్నాయి కదా, ఆ ఇల్లు తమ్ముడిది. ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. పక్కన వాళ్ళ అన్నయ్యకి కాలనీ రాలేదు. ఆయన సొంతంగా సేమ్ డిజైన్లో, అంటే తమ్ముడు డిజైన్లోనే అన్నయ్య కూడా ఇల్లు కట్టించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఇందిరమ్మ ఇళ్లల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇల్లు అని చెప్పొచ్చు. అండ్ ఎలివేషన్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు వీళ్ళు. చూశారు కదా స్టార్టింగ్లో ఎలివేషన్ ఏ విధంగా ఉందో. సో ఇంటికి ఎలివేషన్ పార్ట్ ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా, సో అది ఇదనమాట. సో ఎలివేషన్ కోసం ఫ్రంట్ స్లాబ్ ఏరియా అనేది 6 అడుగులు పెంచారు. అండ్ ఇంటికి లెఫ్ట్ సైడ్న స్లాబ్ ఏరియా అనేది 3 అడుగులు పెరిగింది. ఇంటి లోపల రూమ్ సైజులు కూడా సరిపడా ఉన్నాయి, ఏది తక్కువ లేదు ఏది ఎక్కువ లేదు. అండ్ ఈ ఇంటిని వచ్చేసి 572 స్క్వేర్ ఫీట్స్లో కట్టడం జరిగింది. 26 అడుగుల పొడవు అండ్ 20 అడుగుల వెడల్పులో ఈ ఇంటిని కట్టడం జరిగింది. ఇప్పటి వరకు నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన ఇందిరమ్మ ఇళ్లలో ఇలాంటి సైజులతో కూడిన ఇల్లు చూపించాను, కానీ వాటికి ఎలివేషన్ అనేది రాలేదు. కానీ ఈ ఇంటికి ఎలివేషన్ వచ్చింది, ప్లస్ స్లాబ్ ఏరియా కూడా కొద్దిగా పెంచుకున్నారు. అండ్ రూమ్ సైజులు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. సో మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి హాల్ అనమాట. చూస్తున్నారు కదా హాలు ఎంత విశాలంగా ఉందో. చూడ్డానికి కూడా చాలా పెద్దగా అయితే ఉంది హాలు. సో హాల్ కొలతలు వచ్చేసి 13x16 సైజులో ఉంది. సో ఇప్పుడు మనం చూసేది వచ్చేసి కిచెన్ రూము. సో దీనికి వచ్చేసి 2 బెడ్రూమ్లు అయితే ఇచ్చారు. ఎక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది రాలేదు. సో టీవీ కేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఇల్లు చాలా విశాలంగా ఉంది చూడడానికి అయితే. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూనే ఉంది. సో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇంటిని చూపిస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. రూమ్ సైజ్ అంతా మొత్తం అనేది క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి ఈ ఇంటిని అయితే వీడియో తీస్తున్నాను. సో ఇది వచ్చేసి కిచెన్ రూము. కిచెన్ రూమ్ సైజ్ వచ్చేసి 13x6. సో 1 పర్సన్ ఎవరైతే, అంటే 1 పర్సన్ ఈజీగా వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇద్దరు వస్తే మాత్రానికి కొద్దిగా ఇరుకు అనేది అవుతుందన్నమాట. సో కిచెన్ రూమ్ మొత్తాన్ని సెల్ఫులతో నింపేశారు. అదేవిధంగా ఈ ఇంటికి 2 బెడ్రూమ్లు అని చెప్పాను కదా, సో బెడ్రూమ్ సైజులు కూడా చాలా పెద్దవన్నమాట. హాల్ ఏదైతే ఉందో హాల్ కంటే కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే హాల్ పెద్దగా వచ్చింది. ఇక్కడ కిచెన్ రూమ్ సైజ్ తగ్గించుకున్నారు కాబట్టి. ఇప్పుడు బెడ్రూమ్లో కూడా చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ వర్క్ అయితే 93% అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఇంటిది. సో చూస్తున్నారు కదా, ఇది బెడ్రూమ్ అనమాట. సో ఇది ఫస్ట్ బెడ్రూము. చాలా అంటే చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ కూడాను. ఇంకొక బెడ్రూమ్ని కూడా చూపిస్తాను. సో చెప్పాను కదా ఆల్రెడీ, ఎక్కడా కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది రాలేదు. అండ్ ఇంటికి సీలింగ్ వర్క్ జరుగుతుంది, కరెంట్ వర్క్ ఫినిష్ అయిపోయింది, ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంటి వర్క్. సో సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇంటికి ఇప్పటి వరకు 3 బిల్లులు వచ్చాయి. 3 బిల్లుల అమౌంట్ వచ్చేసి 3,40,000. సో లాస్ట్ బిల్ ఒకటి రావాలి. ఆ లాస్ట్ బిల్ వచ్చేసి వీళ్ళకి 1,60,000 అనమాట. సో మ్యాక్సిమం ఏం జరిగాయంటే, ముందు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టించుకున్నారో వాళ్లకు లాస్ట్ బిల్లు 1,00,000 రూపాయలే రావాల్సి ఉంది. కానీ కొంతమంది డిలే చేయడం వల్ల వాళ్లకు 60,000 అనేవి పెండింగ్ పెట్టడం జరిగిందనమాట. అంటే టోటల్గా 1,60,000 కొంతమందికి లాస్ట్ బిల్లులు రావాలి, కొంతమందికి లాస్ట్ బిల్లు 1,00,000 రూపాయలే రావాలి. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము. ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, కనిపిస్తుంది కదా మీకు. బెడ్రూమ్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. సో ఇంటి బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. వీళ్ళకి కొద్దిగా ప్లేస్ ఉంది కాబట్టి తర్వాత రేకుల షెడ్ అనేది దించుకుంటారంట వీళ్ళు. ఈ ఇంటికి ఇప్పటి వరకు బిల్లులతో కలుపుకొని 15 లక్షలు ఖర్చు అయిందని చెప్పడం జరిగింది. సో వీళ్ళకి బాత్రూమ్ అటాచ్డ్ అనేది కట్టించలేదు కాబట్టి సైడ్న కూడా వీళ్ళకి ఎక్కువ ప్లేస్ లేదనమాట. కాబట్టి వీళ్ళు బ్యాక్ సైడ్ కొద్దిగా స్థలం అనేది తీసుకోవడం జరిగింది. ఆ బ్యాక్ సైడ్ రేకులు దించిన ప్లేస్లో, అంటే రేకులు దించిన తర్వాత బ్యాక్ సైడే బాత్రూమ్ అనేది కట్టించుకుంటారంట వీళ్ళు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అసలు ఇందిరమ్మ ఇళ్లలో ఇన్ని రకాలుగా ఇన్ని డిజైన్లు ఉన్నాయా అని అనిపించేలా మన ఛానల్లో ఇందిరమ్మ ఇళ్లను అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోలను. సో ఇందిరమ్మ ఇళ్లలో ఇన్ని రకాలు ఉంటాయని నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా తెస్తాను.